గురుభ్యో నమః. క్రిందటి వీడియోలో 16వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ ఆ శ్లోకం యొక్క స్థూల భావాన్ని, తెలుగు అనువాద పద్యాన్ని, ప్రతి పాదములోని పదముల యొక్క విపుల భావాన్ని మనం గ్రహిస్తూ ముందుకు సాగేము ఆ క్రిందటి వీడియో ద్వారా. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు కామాక్షీదేవిని అరుణ తేజముతో కూడినటువంటి సరస్వతీదేవిగా భావిస్తూ ఈ శ్లోకంను రచించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ శ్లోకంలో క్రిందటి శ్లోకం విధముగానే కొన్ని బీజాక్షరాలను నిక్షిప్తం చేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ శ్లోకంలో 2వ పాదంలో తెలియజేసినటువంటి విధంగా అరుణాం ఏవ భవతీం అన్నట్టు పదములు విడదీసినప్పుడు అరుణాం ఏవ భవతీం అవుతుంది. కాబట్టి ఈ అరుణాం ఏవ భవతీంను అరుణాంలోని మొదటి అక్షరమైనటువంటి అక్షరము, ఏవాలో ఏ అనే అక్షరాన్ని, భవతీంలో ఆకరక్షరమైనటువంటి ఈం అనే అక్షరాన్ని తీసుకొని ఆ ఏ ఈంని కానీ మనం కలుపుకుంటే ఐం అనేటువంటి బీజాక్షరముగా వస్తుంది మనకి. ఈ ఐం అనేటువంటి బీజాక్షరం వాగ్భవ బీజాక్షరము, వాక్కుకు ఎంతో మూల కారణమైనటువంటి బీజాక్షరంగా మనం గ్రహిస్తాం. అమ్మవారి మంత్రాలైనటువంటి చాలా మంత్రాలలో ఈ ఐం అనే బీజాక్షరము తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా కవీంద్రాణం అక్షరం అనే పదాన్ని, భవతీం అనే పదాన్ని తీసుకుంటూ కవీంద్రంలోని కకారము, ఉదయభాను కిరణములు అన్నప్పుడు ఉదయభాను కిరణములలోని తేజస్సు, ఆ తేజస్సు యొక్క వేడిని అగ్నికి సంకేతాత్మకంగా గ్రహించి అగ్ని యొక్క బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసుకుంటూ భవతీంలోని ఈం అనే అక్షరాన్ని గ్రహించి కా రా ఈం అనే అక్షరాన్ని మనం కలిపి పలికినప్పుడు క్రీం అనే బీజాక్షరంగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ క్రీం అనే బీజాక్షరం పరాక్రమమునకు ఎంతో సంకేతాత్మకంగా నిలబడుతుంది. పరాక్రమము అనేటువంటిది యుద్ధాలు చేస్తున్నప్పుడే కాదు, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, వాగ్వివాదములు జరుగుతున్నప్పుడు, ఎదుటివాడి కన్నా మనది పై చెయ్యి రావాలని చూచినప్పుడు కొంచెం పరాక్రమాన్ని చూపించవలసి వస్తుంది. ముఖ్యంగా కవులకు ఇది ఎంతో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ లక్షణము. అందుకని ఈ క్రీం అనేటువంటి బీజాక్షరాన్ని కూడా వాక్కుకు సంబంధించినటువంటి కవిత్వమును వృద్ధి చెందేటువంటి ఈ శ్లోకంలో ఈ క్రీం అనే బీజాక్షరాన్ని, ఐం అనేటువంటి వాగ్భవ బీజాక్షరాన్ని రెండింటినీ కూడా నిక్షిప్తం చేసి ఈ శ్లోకాన్ని మనకి అందించినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా అరుణాం కరుణాం తరంగితాక్షీం సింధూరారుణ విగ్రహం అనేటువంటి 2 అమ్మవారి యొక్క అరుణ తేజస్సునే వర్ణిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. గణపతి ముని తన ఉమాసహస్రంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ సుధాం హసంతి మధుచక్షిపంతి యశో హరంతి వనితాధరస్య పరిస్కరోత్యస్య కవిత్వధార ముఖం హరప్రేయసి లోకసేయం అని చెప్పారు. అంటే అమ్మ
నీ యొక్క కరుణ కటాక్ష వీక్షణములు పడినటువంటి కవులు వారి యొక్క కవిత్వములతో తేనె యొక్క మాధుర్యాన్ని, ప్రేయసి యొక్క అధరామృతాన్ని తిరస్కరించేటువంటి మాధుర్యంగా మధురంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేసుకుంటూ అమ్మవారిని స్తోత్రం చేశారు గణపతి ముని తన ఉమా సహస్రాలు. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక సమ త్రిభుజాన్ని నిర్మించుకొని త్రిభుజం యొక్క కోణముల బయట 3 త్రిశూలములను నిర్మించుకొని పటంలో చూపించిన విధముగా త్రికోణము లోపల వం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకుని ఈ యంత్రాన్ని బంగారు రేకుపై కానీ రాగి రేకుపైన కానీ నిర్మించుకుని ఆ యంత్రాన్ని ప్రతిదినము పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని ప్రతిదినము 1000 పర్యాయములు పారాయణ చేసి ప్రతిదినము తేనెని నైవేద్యముగా సమర్పించుకుంటూ 41 దినములు ఈ విధముగా చేసి 41 దినములు అయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి సకల వేద పరిజ్ఞానము వస్తుంది అనేటువంటిది ఎన్నో గ్రంథాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనితో 16వ శ్లోకం యొక్క విపుల భావన పూర్తయినది. మరొక శ్లోకంతో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.